నడిపించిన ప్రభువును కృతజ్ఞతతో ఆయన స్తుతించడానికి నేను అనుకుంటాను మరింత కృతజ్ఞత కలిగి ఆరాధించి ఉండాల్సిందేమో ఈరోజు అనుకుంటాను. యథావిధిగా మీలో కొంతమంది ఏమీ మాట్లాడకుండా అలాగే మౌనంగా ఎవరొకరు చేసేస్తారు అన్నట్టు చూసారేమో అని అనిపిస్తుంది. అఫ్కోర్స్ మనం పరిశుద్ధ గ్రంథాల నుంచి ఒక మాటను ధ్యానం చేద్దాం. మన రెగ్యులర్ భాగం నుంచి మత్తయి సువార్త 7వ అధ్యాయము 21 వచనము ధ్యానం చేద్దాం. 21వ వచనం, 7వ అధ్యాయము 21వ వచనము నేను చదువుతున్నాను. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్తము చేయువాడే ప్రవేశించును. రైట్, మిగతా విషయాల తర్వాత చూద్దాం. ఈ మాటను మనం ధ్యానం చేస్తే మనకు బాగా పరిచయమైన మాటే. సహజంగా మనం అందరము ప్రభువా ప్రభువా అని 2 సార్లు అంటాం. సో ప్రభువా ప్రభువా అని 2 సార్లు అంటే కదండి, ఎక్కడో ఓసారి అన్నాను వాళ్ళందరూ 2 సార్లు అంటారండి కనుక వాక్య ప్రకారం ఎక్కడికి వెళ్ళరాళ్ళు పరలోకం వెళ్ళరు అనే మాట విన్నాను. అలా కాదు, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశిస్తాడు. 2 సార్లు పిలిచినా 10 సార్లు పిలిచినా ప్రవేశిస్తాడో లేదో ఏంటి కొలత అంటే తండ్రి చిత్తము, పరలోకమందున్న తండ్రి చిత్తము చేయువాడే ప్రవేశిస్తాడు పరలోక రాజ్యంలో. లేకపోతే ప్రవేశం లేదు అనేది ఈరోజు మన వాక్య భాగం, మనం ధ్యానం చేయవలసిన భాగం. ఏమండి, అయితే పరలోక రాజ్యం ప్రవేశించాలి అని అంటే ఏం చేయాలంట? తండ్రి చిత్తము నెరవేర్చాలి. తండ్రి చిత్తము అంటే, చిత్తము అని అంటే మీకు తెలిసిన అర్థాలు చెప్పండి. తండ్రి చిత్తము అంటే అర్థాలు చెప్పండి త్వరగా. ఏమండి, ఆయన మనస్సు కదండి, ఆయన చిత్తు ఇష్టము కదండి. తండ్రి ఇష్టము, తండ్రి మనస్సు. తండ్రి ఇష్టము, తండ్రి మనస్సు అంటే తండ్రి మనస్సు ప్రకారం, తండ్రి ఇష్ట ప్రకారం ఎవరైతే చేస్తారో వాళ్ళు వెళ్తారట, లేకపోతే నో ఎంట్రీ అనేది మనం ఈరోజు గమనించాలి. పరలోక రాజ్యం ఎవరు వెళ్తారంటే ప్రార్థన చేసిన వాళ్ళు అందరూ వెళ్ళరట, ప్రభువా ప్రభువా అని పిలిచేవారు వెళ్ళరట. మరి ఎవరు వెళ్తారు? తండ్రి మనసు గమనించి తండ్రి ఇష్ట ప్రకారము చేసేవారే పరలోకం వెళ్తారు. అది ఎంత ఖచ్చితమైన మాట. ఇంకా ఒక దిక్కున ప్రభు అంటారు కదా, ఇంకా అప్పారావు గారు చెప్పినట్టుగా తండ్రి మనస్సు ఎలా తెలుస్తుంది మనకి? ఏమంటే తండ్రి ఇష్టం ఎలా తెలిసింది మనకి? బై ద వర్డ్, వాక్యం బట్టి కదా. వాక్యం వచ్చిన తర్వాత తండ్రి మనసు ఏంటో మనకు అర్థమైంది కదండి. ఇప్పుడు పాత నిబంధన ధర్మశాస్త్ర గ్రంథాలు లేకపోతే మోషే గ్రంథాలు ఇవన్నీ తండ్రి ఎంత భయంకరుడు, ఆయన ఎంత కఠినం అన్నట్టు కనబడతాయి. కానీ యేసు ప్రభు వచ్చిన తర్వాత కృప ప్రత్యక్షమయ్యి ఆయన అంత అలాంటి వాడే, కానీ నా ద్వారా కృపను చూపిస్తున్నాడు. కనుక మీరు ఇప్పుడు ఏం చేయాలంటే నా ద్వారా మీరు తండ్రి దగ్గరికి చేరొచ్చు, తండ్రి మనసేంటో మీకు తెలియజేశాను అంటాడు యేసు ప్రభు. అంతే కదండి. ప్రభు వచ్చి ఏం చేశాడట? దేవుణ్ణి ఎవరు ఎన్నడూ చూడలేదు కదా. ఎవరైనా చూసారా దేవుణ్ణి? ఎవరు చూడలేదు. మరి దేవుడు ఎలా ఉంటాడు అనంటే తండ్రి రొమ్మున ఆనుకున్న యేసుక్రీస్తు వచ్చి దేవుడు ఎలా ఉంటాడో మనకు రుజువు చేశాడు. దేవుని ప్రేమ ఏంటో రుజువు చేశాడు, దేవుని క్షమాపణ ఏంటో రుజువు చేశాడు. రైట్, ఎంత కరుణో, తండ్రి కరుణ ఎంతో మనకు అర్థమయ్యేటట్టు చేసింది ఎవరు? యేసు ప్రభు. కనుక లేకపోతే తండ్రి గురించి దేవుని దగ్గరికి వెళ్ళే అవకాశమే లేదు అసలు ఎవరో కూడా. ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బంధిస్తే యేసు ప్రభు వచ్చి అది కృపను పరిచయం చేసి ఇలా ఉంటాడు తండ్రి. ఇదిగో ఆయన దగ్గర నుంచి నేను వచ్చాను, ఆయన నేర్పించిందే నేను చెప్తున్నాను మీకు, ఆయన దగ్గర చూసిందే మీకు చెప్తున్నాను, ఆయన ఏమైతే చెప్పమన్నాడో అదే మీకు చెప్తున్నాను అన్నాడు. కనుక ప్రభు అంటాడు, మీరు తండ్రి ప్రభువా ప్రభువా అంటే కుదరదు, అదొక్కటే సరిపోదు. అంటే అనకూడదని కాదు, ప్రభువా ప్రభువా అంటే సరిపోదు. ప్రభు చిత్తము, తండ్రి చిత్తము ఎరిగి, తండ్రి ఇష్టము ఎరిగి, తండ్రి మనసు ఎరిగి, ఇదంతటికి ఎక్కడుంది? వాక్యాన్ని ఎరిగి తత్ప్రకారం మీరు జీవిస్తేనే పరలోక రాజ్యం చేరతారు. యేసు ప్రభు కూడా ఒక మాట, ఆయన మాటగా ఓ మాట చెప్పారు. లూకా సువార్త 6వ అధ్యాయం 46వ వచనం నాకు
కొంచెం అంటే ఆయన వెక్స్ అయిపోయి అంటే విసిగిపోయి చెప్తున్న మాటగా అనిపించింది నాకు. 6:46 నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక. చూడండి ఆ మాట చూడండి. ఏంటంట ప్రభు అంటాడు, నేను చెప్పు మాట ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచడం ఎందుకు? ఏమండి ప్రభు ఏమంటున్నారు, అరే నేను చెప్పిదేమో చెయ్యరు, మరి ప్రభువా ప్రభువా అని పిలచడం ఎందుకు? ఏమని పిలుస్తున్నామట మనం? ప్రభువా. లార్డ్ అంటే అర్థం ఏంటి? లార్డ్ అంటే అర్థం ఏంటి? లార్డ్ అంటే సర్వాధికారము, నా మీద సర్వాధికారము మీకు ఇవ్వబడింది. ప్రభువులు అంటారు కదండి. రాజకీయ లేకపోతే దేశ పరిపాలన చేసే రాజులు వీళ్ళందరినీ ప్రభువులు అంటారు. కనుక ప్రభువుకి ఎవరైనా అడ్డు చెప్పడానికి కుదరదు, ప్రభువు దగ్గర గంతులయ్యటానికి కుదరదు, ప్రభు ఒక మాట అంటే దానికి వ్యతిరేకంగా చెప్పడానికి కుదరదు కదండి. అంటే ప్రభువు అనగానే ఏం చేయాలంటే మనము చాలా జాగ్రత్తగా విధేయతతో ఆయన ముందు ఉండాలి తప్ప కానీ ఆయన రైట్ అంటే రైట్, ఆయన రాంగ్ అంటే రాంగ్. కోర్స్ కదండి. ఒక బాస్ గురించి 2 మాటలు ఉంటాయి, 2 రూల్స్ ఉంటాయి. నేను మొన్న ఎవరికో గుర్తు చేశాను. బాస్ రూల్ 1 ఏంటంటే బాస్ ఈజ్ ఆల్వేస్ కరెక్ట్. బాస్ ఎప్పుడు రైటే. బాస్ ఆఫీస్ ముందు బయట 2 రూల్స్ ఉన్నాయట. ఫస్ట్ రూల్, బాస్ ఎప్పుడు కరెక్టే. ఏంటంట? ఆల్వేస్ బాస్ ఈజ్ రైట్. ఒకవేళ బాస్ రాంగ్ అయితే, ఎప్పుడైనా తప్పు చేశాడు అనుకోండి, రూల్ 1. రూల్ 2 ఏంటి? బాసు కనుక తప్పు అయితే మళ్ళీ రూల్ 1 చూడండి. అంటే ఏంటి? మరలా కరెక్టే బాస్. మనుషులు కరెక్ట్ కాదు కానీ దేవుని మహాకృపను బట్టి మన బాస్ ఆల్వేస్ రైట్. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఆరాధిస్తున్న ప్రభు పరిశుద్ధుడు, యథార్థవంతుడు, ఎవ్వరూ కూడా వేలెత్తి చూపించలేరండి కదా. ఎంత ధన్యులము, అంత నిజాయితీ లేకపోతే యథార్థవంతుడైన ఆ ప్రభువును మనం ప్రభువుగా కలిగి ఉన్నాము. కనుక ఈరోజు పాట ఎప్పుడో రాత్రి నాకు మదిలో ఏమంటే ఈరోజు పాడిన పాటలే, మన కొరకు ప్రాణం అర్పించాడు కదా. ఆ చరణం ఎత్తి, నా కొరకు ప్రాణం అర్పించాడు, నేను ఏమైపోవాలంటే ఆయనకి అర్పించేసుకోవాలి కదండి. నా కొరకు ప్రాణం అర్పించినప్పుడు ఆయనకు నేను సరెండర్ అయిపోవడం ఎంత కరెక్ట్. తీస్తారు అది డైరెక్ట్గా అదే డైరెక్ట్గా చరణం కావాలి నాకు. బలి అయిన వానికే నా జీవితం అర్పించుకొనుటే నా ధర్మము. మరొకసారి, బలి అయిన వానికే నా జీవితం అర్పించుకొనుటే నా ధర్మము. ఏంటంట? మన కొరకు బలి అయిపోయాడు కనుక ఆయనకు మనం ఏం చేయాలంట? అర్పించేసుకోవాలి. కనుక బాస్ ప్రభువా అనగానే మనం ఏం చేయాలంటే, ఇక నా ఇష్టమేమి లేదయ్యా, ఐ సరెండర్ యూ, నేను మీకు పూర్తిగా సరెండర్ అయిపోయాను అది చెప్పాలి. అంతే తప్ప ప్రభు అంటున్నాడు, ప్రభువా ప్రభు అని పిలుస్తున్నారు కదండి, నేను చెప్పు మాటల ప్రకారం చెయ్యక మరి ప్రభువా ప్రభు అని పిలిచడం ఎందుకు? ఏమండి, ఎంత వాస్తవం మన జీవితాల్లో. ఏమండి, ఆ వాక్యం ఏంటో చాలా క్లియర్గా తెలుసు. ఎందుకంటే మన అన్నీ కూడా నాకు హన్నా చెప్పిన పురాతన తలుపులు కదండి. మన తలుపులన్నీ ఏంటి? ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి మనందరికీ? ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి రక్షణ పొంది? సో మెనీ ఇయర్స్ ఉన్నాయి. కానీ ఇంకా మనం ఏం చేస్తున్నామంటే సరెండర్ లేదు. ఏమండి, బలైన వానికి నా జీవితం అర్పించుకోవడం లేదు. పిలవడం మాత్రం అద్భుతంగా, ఓ లార్డ్, ఐ లవ్ యూ లార్డ్, అది లార్డ్, ఇది లార్డ్ అంటాడు ప్రభు. హై అబ్బో, నేను చెప్పినట్టు చేయకుండా ఎందుకు ఆ పిలుపు? ప్రభుకి అస్సలు ఎక్కదండి. ఇంకా మనుషులు సంబరపడిపోతారు కానీ లోపల నిండగా పెట్టేసుకుని, ఓ మమ్మీ లేదా డాడీ బిడ్డ అది అదంటే సంబరపడిపోతారు. లోపల ఏమన్నా కూడా పాపం బ్యాడ్ లక్. మనం ఏం చేస్తాము? ఎదుటి హృదయాలు గమనించలేము. కానీ మన ప్రభువుకున్న గొప్పతనము, ఆయన హృదయములను అంతరందులను పరిశోధించి నీతి కలిగిన దేవుడు. ఆయనకి సమస్తం తెలిసే కనుక ఆయన దగ్గర ఈ జిమ్మిక్కులు కుదరవు. ఏ జిమ్మిక్కులు? లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకటి. ఇది అనవసరం. మనం ఒకేలా మనుషుల్ని, సంఘాన్ని సంతోషపెట్టగలుగుతాను నేను కదండి, లేకపోతే పక్కోళ్ళు ఇంటోళ్ళు సంతోషపెట్టగలుగుతాను, కానీ ఆయన మాత్రం ఎప్పటికీ సంతోషంగా ఉండలేడు. అలా చేస్తే నా ప్రయాస అంతా వేస్టే కదా. కనుక ఆ మాట నాకు బాధ అనిపించింది. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ఎందుకు పిలుస్తారు నన్ను ప్రభువా అని పిలిచారంటే ఏం చేయాలంట? అడ్మిట్ యువర్ సెల్ఫ్ కదండి. తోమా అంటాడు,
మొదట దానికి ఆయనకి డౌట్ వచ్చింది తోమాకి. యేసు ప్రభు శిష్యుడైన తోమాకి చాలా సందేహం వచ్చింది. వచ్చి అంటాడు కదా, నేను నమ్మను, మీరు నమ్మితే నమ్మారు, నేను అస్సలు నేను అంటాడు అనుకుంటున్నారు, నేను ఎవరిన మనలో అంటారు కదా, నేను సామాన్యుడు కాదు, నేను సామాన్యుని కాను అంటారు కదా. నిజంగానే తోమాను, నేను సామాన్యుడు కాదు, మీరు నమ్మరేగా నేను నమ్మను. ఆయన పట్టి చూసి వేల్లో పెట్టి ఆ కన్నాల్లో పెట్టి తిప్పి రక్తం అంటుకుంటూ నమ్ముతాను అంటాడు. పేతురు ప్రభు మళ్ళా ప్రత్యక్షమయ్యాడు. రా రా చూడు చూడు, పెట్టు చెయ్యి, చూడు తల అన్న తర్వాత వణుకుపోతున్నాడు. అవిశ్వాసం ఉండక అప్పుడు అంటాడు, నా ప్రభువా నా దేవా. ఏమంటాడండి? యు ఆర్ మై లార్డ్ అండ్ గాడ్, లేకపోతే నా ప్రభుడవు నా దేవుడవు. ఏం చేశాడండి తర్వాత? ఏం చేశాడు? సముద్రాలు దాటి వెళ్ళు ఇండియా అంటే సముద్రాలు దాటి ఇండియా వచ్చేసాడు. దేవుని మహిమ కలుగును గాక. మన భారతదేశ ప్రజలు ఎంత ధన్యులండి. యేసు ప్రభు శిష్యుల్లో ఒక డౌటెడ్ థామస్, ఇందాక ఎవరో పాడుతున్నారు కదండి, మీరు అంతటితో ఆపేసినందుకు బాధ అనిపించి సండే స్కూల్ పాట పాడుతున్నారు. తోమా నువ్వు అనుమానించావు, మేము అనుమానించలేదులే అన్నట్టు కదా కదా. ఆవగింజంత విశ్వాసం, నువ్వు అనుమానించావు, మేము అనుమానించలేదులే. చిన్నపిల్లలకు పాట నేర్పుతారు కనుక ఆయన ముందు అనుమానించాడు, కానీ మరొకసారి అంటాడు, నా ప్రభువా నా దేవా, ఇక నిన్ను మించి ఒక్క ఇంచు కూడా కదలనయ్యా. వచ్చేసాడు అంతే. గొప్ప పరిచయం చేశాడు. ఆయన సువార్త చెప్తుండగా బల్లెలతో పొడి చేశారట. అక్కడే సమాధి ఉంది, ఏమండి ఆ పిక్చర్ ఉంటుంది అని విన్నాను నేను, రైట్. కనుక తమిళనాడులో, రైట్. సో ప్రభు శిష్యులు లేకపోతే అనుమానించిన ఎల్లప్పుడూ అలా లేరు. వాళ్ళు దేవునికి అర్పించుకున్నారు, ప్రభువా నా దేవా అన్నారు, టోటల్ సరెండర్ అయిపోయారు. కానీ ఆ విషయంలో నేను ఆగిపోదాం అనుకుంటున్నాను. మనం ఏం చేస్తామండి? ఎన్నిసార్లు సరెండర్ అవుతామో, ఎన్నిసార్లు రీసరెండర్ అవుతామో. రీసరెండర్ అంటే సరెండర్ అవుతాం, మళ్ళీ ఓ పక్కన ఈయన్ని హాయ్ సార్ అంటాం, ఇంకొకసారి ఆయన ఎవరు? చాలా అందగాడండి ఆయన, తెలుసా మీకు? అపవాదంటే కొమ్ములు, నల్ల బట్టలు, మసి అనుకోవద్దు, చాలా అందగాడు, సౌందర్యవంతుడట. ఆయన దగ్గరికి వెళ్ళేది చూసాం కదా, పక్షి కదా ఇది బైబిల్లోనే యెహెజ్కేలు గ్రంథంలో ఉన్నట్టు. అలాగా మనం ఎన్నిసార్లు ఇన్ని మేనేజ్ చేస్తున్నాం, ఆయన ప్రభు అంటాడు తీసేయి అంటాడు అనమాట. ఇలా కుదరదు ఆయనకి. ఉంటే ప్రభు అన్నావు దాని ప్రకారం ఉండు, లేకపోతే అంటాం మానేసాయి, వచ్చి పో, అంతే తప్ప పేరుకు మాత్రం ప్రభు అని అంటావు, కానీ మనం లోబట్టలేదు. ఇలా ప్రభు బాధపడుతున్నాడు, రైట్. యేసు ప్రభు అన్న మాటే నేను ఎందుకు కఠినమైన మాట మీకు చూపించాలని ఆశపడుతున్నా. యోహాను సువార్త 7వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదివితే, యోహాను సువార్త 7వ అధ్యాయంలో ఒక సన్నివేశాన్ని మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. ఏమండి 7వ అధ్యాయంలో ఏం జరిగిందంటే, యేసు ప్రభు అటు తర్వాత యూదులు ఆయన చంప వెదకునందున యేసు దేవాలయంలో సంచరింపనొల్లక గలిలయలో సంచరించుండెను. అంటే యూదులు మరీ టార్గెట్ చేశారు, ఆయన చంపేద్దాం అనుకుంటున్నారు. మరి ఆయనకి సమయం ఇంకా రాలేదు కదా, చావు గురించి భయమేమి లేదు, కానీ ఆయన అప్పుడే చనిపోవడానికి కుదరదు, ఎందుకంటే తన పనులు చాలా ఉన్నాయి. ఆయన సమయం ఇంకా రాలేదు కనుక ఆయన గలిలయకి వెళ్ళిపోయి, అంటే సొంత ఊరు వెళ్ళిపోయి అక్కడ ఉన్నాడు. అక్కడ ఉంటే ఏమండి ఏం జరిగిందంట, యూదుల పర్ణశాల పండుగ సమీపించను కనుక పర్ణశాల పండుగ వచ్చింది, మళ్ళీ యెరూషలేముకి వెళ్ళాలి వాళ్ళు, రైట్. నా మాట గమనిస్తున్నారా? మీరు చదివేస్తే ఎలా, నేను చెప్తానులే, తొందరపడకండి. తర్వాత గుర్తుంచుకుని ఇంటికాడ కాసేపు ధ్యానం చేయండి. వారం అంతా కూడా ఈ మాటలు మరలా ధ్యానం చేయండి, గొప్ప సంతోషం కలుగుద్ది. ఏమండి ధ్యానం చేస్తుండ వల్ల నేను ఉదయాన్ని ఒక డైలీ బ్రెడ్ ఎవరిదో వింటున్నా, ఏమండి మరియా ఉత్తమమైనదని ఎంచుకుందట, మార్త న్యూసెన్స్, అన్ని తలపోట్లే తనకి. అది పెద్ద సీరియస్గా ప్రభు కాళ్ళ దగ్గర కూర్చొని ఏంటంటే, ఏంటి ప్రభు నువ్వు తను పంపించు, నేను ఎంత బిజీగా ఉన్నాను, మీ అందరికి వంటలు చేద్దాం, ఆవిడ పంపించు అంటే ప్రభు అంటే పక్కన ఆవిడ చేసేదే కరెక్ట్. మనం కూడా ఎక్కువసేపు వాక్యం ధ్యానం చేయడం, బైబిల్ తెరవకపోయినా దీని గురించి ఆలోచించడం ఉత్తమం అండి. కనుక ఇక్కడ మన సన్నివేశం గమనిస్తే, యేసు ప్రభు ఉన్న ఊరు గలిలయ. ఇప్పుడు యోదయలో పర్ణశాల పండుగ జరుగుతుంది, కానీ యూదులు ఏం చేస్తున్నారు? అది యెరూషలేములో. యూదులు ఏం చేస్తున్నారు? ఈయన చంపేయడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక ఈయన యోదయ నుంచి వచ్చేసి గలిలయలో ఉంటే వాళ్ళ కుటుంబం వచ్చారు. అది ఊరు వచ్చేసాడు కదా, ఊరు వచ్చేసి ఇంట్లో తిరుగుతుంటే వీళ్ళు అంటారు, ఆయన సహోదరులు ఆయన చూచి ఈ మాటలు గమనించండి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచున్నట్లు ఈ స్థలం విడిచి యోదయకు వెళ్ళుము. ఏమంటున్నారు? కుటుంబం అంటున్నారు. ఎందుకయ్యా ఇక్కడ ఊరికే చేస్తున్నావు? నువ్వు చేసే పనులు శిష్యులు చూశారనుకోండి, వాళ్ళు కూడా నీ కొరకు బలంగా ఉంటారు కదా. నేను అంటాను కదండి, ఆయన తెలియదు ఆ విషయం. ఏంటంటారు దీని అర్థం ఏంటి? ఆయన తమ్ముళ్ళు,
ఆయన చెల్లెళ్ళు అంతే కదా, ఈయనే పెద్ద కదా ఆ కుటుంబానికి మరియకి. సో ఈయనేమి ఇంటికి వచ్చేసాడు, ఎక్కడ యోదయలో చంపేస్తారనేసి ఇంకా టైం ఉంది ఆయనకి, పరిచయం జరగాలి కనుక ఆయన వచ్చేస్తే అన్నయ్య వచ్చావా ఏం గొప్ప కార్యాలు అంటమానేసి ఎందుకు ఇక్కడ శిష్యులందరూ నీకేదో కొంతమందిని ఎన్నుకున్నావు కదా, వాళ్ళతోటి ఉండి వాళ్ళ ముందు చేస్తే వాళ్ళు ధైర్యం తెచ్చుకుంటారు కదా, ఇంకా నీ కొరకు అని అంటూ ఇంకేమన్నారు చూడండి, ఏమంటున్నారు, ఈ స్థలం విడిచి యోదయకు వెళ్ళుము, బహిరంగమున చూడండి ప్రభువుకు బోధ చేస్తున్నారు వీళ్ళు, ఎవరు ఆయన తమ్ముళ్ళు, అది శారీరక తమ్ముళ్ళు. బహిరంగమున అంగీకరింపబడగోరువాడు ఎవడును తన పని రహస్యమున జరిగింపడు. ఏమన్నారు ప్రభుకి, బహిరంగంగా నా పనులు అందరూ కనబడాలనుకునేవాడు రహస్యంగా చేయడోయ్. ఎవరితోటి? యేసు ప్రభుతో అంటున్న మాటలు. ఏమండి ఎంత చక్కటి బోధ చేస్తున్నారు ఎవరు బ్రదర్స్. అలాగా అయితే వెళ్తున్నాండి, బ్యాగ్ ఇచ్చిన వెళ్ళిపోవాలన్నమాట. ఈయన ఆయనకంటూ ప్రణాళిక ఉంది, డైరీ పట్టుకుని వచ్చాడు కదా ప్రభు. ఏ డైరీ? ఏం చేయాలో ఆ డైరీ. మనదేమో అయిపోయింది రాసుకుంటాము, ప్రభు దగ్గర ఏముందట, వాట్ హీ హ్యాస్ టు డూ అన్నీ రాసేసుకుని పంపించాడు తండ్రి, దాని ప్రకారం వెళ్ళాలి. కనుక ఈయన ఏ సమయాన ఎక్కడుండాలో ఆయన సమరగుండగా వెళ్ళవలసి వచ్చాను. సో ప్రతిదీ రిటర్న్ అలా దాని ప్రకారం చేయడానికి వస్తే బ్రదర్స్ అంటున్నారు, ఎందుకు ఇక్కడ నువ్వు బహిరంగంగా కొన్ని పనులు చేయాలనుకున్నావు, బహిరంగంగా చేయి, ఎందుకు సీక్రెట్గా చేస్తావు? ఇలాంటి కథలు ఆడుతున్నారు వాళ్ళు. ఏమంటే అంటే జరిగింపడు కనుక నీవు ఈ కార్యములు చేయించునేడలా నిన్ను నీవే లోకంలో కనుపరుచుకోనమని చెప్పారు. ఈ మాటలు అర్థమవుతుందా? ఎవరంటున్నారు ఈ మాటలు? యేసు ప్రభుతోటి తన సహోదరులు ఇంటి వారు అంటున్న మాటలు. బహుశా వాళ్ళ మదరు కదా, నాన్న పెద్దోడు నీకు తెలుసు అనుకో, మళ్ళీ ప్రాబ్లం మాకు కూడా వచ్చేది కదా. ఎందుకంటానంటే ఆవిడ కూడా అందులో ఉందనుకుంటాను నేను. ఆవిడ కూడా ఏమంటాను, కదా నాన్న తమ్ముళ్ళు చెప్పింది కరెక్ట్ కదా, నువ్వు వెళ్ళిపోరా యోధాకి వెళ్ళిపోయి, అంటే కొడుకు కాబట్టి యోధాకి వెళ్ళిపోయి అక్కడ చేసుకో, ఇక్కడ ఎందుకు మళ్ళీ ప్రాబ్లం ఏమైనా మా మీదకి వచ్చి ఎవరైనా ఇంటి మీదకి వచ్చేస్తారేమో అని అంటే ప్రభు అంటున్నాడు కదా, ఆయన ఒక మాట చూడండి, ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. నేను అంటాను కుటుంబమైన విశ్వాసం ఉంచలేదు. మరి పండగకు వస్తావా? నేను రానన్నాడు ఆయన. వెళ్ళిపోయారు, పండగకి వెళ్ళిపోయారు. పండగకి వెళ్ళిపోతే ఆ పండగలో పెద్ద డిస్కషను అక్కడ యోదయలో, ఏడి పండగ రాడా, మీ ఓడు రాడా పండగకి, పెద్ద డిస్కషన్ రైట్. నేను దాన్ని కొనసాగించలేము, ఆ కోర్స్ మధ్యలో మళ్ళీ జాయిన్ అయ్యాడు అనుకోండి, అది దేవుని మహిమ. నేను ఆ టాపిక్ని తీసుకుని ఇంకొక మాట చూపెడతాను. మార్కు సువార్త 3వ అధ్యాయం 15వ వచనం చూస్తే 3:15 వారు తనతో కూడా ఉన్నట్లు దయ్యములు వెళ్ళగొట్ట 15 కాదు, సరేమ్మా ఉండదాలి 3:35, ఇదే పొరపాటు చేస్తున్నాను. దేవుని చిత్తం చొప్పున జరిగించువాడే 31 నుంచి చదువుతున్నాను. ఆయన సహోదరులను 3:31 నుంచి ఆయన సహోదరులను తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయన పిలుచుచుండిరి. జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుండిరి. వారు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులు వెలుపట ఉండి నీ కోసం వెదుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలయచూచి, ఇదిగో నా తల్లియు నా సహోదరులు, దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడు నా సహోదరియు తల్లియునని చెప్పాను. ఏమండి నా మాట, నేను ఎందుకు ఈ మాట చదువుతున్నానంటే, ఆయన ఎంత కఠినం అంటే, ఎవరు? ప్రభువు, అలాగే తండ్రి ఎంత కఠినం అంటే, తండ్రి చిత్తము నెరవేర్చని వారు ఎవరైనా సరే, ఈవెన్ మదర్ ఆర్ బ్రదర్స్ ఆర్ సిస్టర్స్ ఆర్ చిల్డ్రన్, ఎవరైనా నో ఎంట్రీ. దేవునికి స్తోత్రం. ఆ కఠినత్వమైన మాట చెప్పడానికే నేను అది చదివించాను. వీళ్ళు ఏమంటారు, ఎలవయ్యా ఇక్కడ ఎందుకు, నువ్వేదో గొప్పడు అంటున్నావు కదా, ఏదో అద్భుతాలు చేస్తావు కదా, శిష్యుల ముందు చేయి, ఎందుకు ఓపెన్గా చేసుకో, చాటును చేస్తావు ఎందుకు? అరే ఆయన ఎక్కడ పని చేసినా ఏం చేశాడు? కుంటోళ్ళు బాగు చేసి ఎవరికి చెప్పుకో, గుడ్డోళ్ళు బాగు చేసి ఎవరికి చెప్పుకో, చచ్చిపోయిన వాళ్ళు లేపి ఎవరికి చెప్పుకో. ఏమంటండి? మనం ఏమో చిన్న చేసి డబ్బు పెద్ద బోర్లు పెట్టేసి చెప్తామే, ప్రభు ఎందుకు చెప్పలేదు? ఆయన స్టైల్ వేరు. అలాగ అనిచినా సరే దాగని సత్యాలు అవి. కనుక ఆయన పని ఇంకా స్వేచ్ఛగా జరగాలంటే కొంతకాలం ఆయన ఏమవ్వాలంట? మరుగునుండాలి, పూర్తి పని, లేకపోతే లేనిపోని న్యూసెన్స్. కనుక అలాగ ఉండాలి, ప్రతిదీ ఎక్కడ ఏం పని చేయాలి. కానీ వీళ్ళు ఏమంటారు, ఎందుకయ్యా అంటే ప్రభు అంటాడు, ఇప్పుడు వచ్చి పిలుస్తున్నారు, రండి ఒకసారి. ప్రభు మీ మదర్ వచ్చి చెప్పిన ఆయన వచ్చేస్తారు అంటే, మదర్ కాదు, సహోదరుడు కాదు, ఈ నా తండ్రి చిత్తము నెరవేర్చు వీరే నా సహోదరులు నా తల్లి అందరూ. ఏమండి
కుటుంబాన్ని విడిచిపెట్టేమని కాదు, కానీ ప్రభువు, నేను పరలోక రాజ్యం గురించి చెప్తున్నా. పరలోక రాజ్యంలో ప్రభువా అంటే సారీ, మిమ్మల్ని ఎవరినో ఎరుగనను అనే మాట తర్వాత మనం చూస్తాం. ఎంత సీరియస్ ఏంటి? తండ్రి చిత్తము నెరవేర్చబడకుండగా, చేయకుండగా, తండ్రి చెప్పిన పని చేయకుండగా మనం ఓరికి ఎంత దీర్ఘ ప్రార్థన చేసినా ప్రయోజనం లేదు అనేది ఈరోజు సారాంశం. ఏమండి, నేను సరే అయితే ఇప్పుడు ఇంతగా తండ్రి చిత్తం అంటే వాక్యం అన్నారు. అయ్యా నిద్రపోతున్నారు అప్పారావు గారు, నిద్రపోకండి, ప్రార్థనకు వచ్చాం. పొద్దుటే మధ్యాహ్నం ప్రార్థన 3 గంటలు 4 గంటలు పెట్టేవాళ్ళు. అప్పుడు అందరూ భోంచేసి వచ్చి నిద్రపోతున్నారని ఈ ప్రార్థన ఏం చేశాము, పొద్దుటే వచ్చేసాం. పొద్దుట వచ్చి కూడా నిద్రపోతే మిమ్మల్ని ఏమనాలి చెప్పండి? ఇప్పుడు నేను మీ ముందు నిలబడి ఒక కునికేసాను అనుకోండి, ఏమంటారు? బాగుంటుందా? నిద్రపోకండి 25లో పడుకున్నారు, కనీసం ఈ చివరి వారం నుంచి ఇక్కడి నుంచి ఈరోజు కాదు, ఎక్కడి నుంచి నిద్రపోకండి ప్రార్థనలో. ఏమండి, ఆరాధనలు నిద్రపోకండి. ఆదివారం ఆరాధన లేదా శుక్రవారం గురువారం ప్రార్థన ఉండేది ఇక్కడ ఉదయం, ఆదివారం 2:30 గంటలు, తర్వాత గురువారం 2 గంటలు. మొత్తానికి వారానికి మనం 4:30 గంటలు గడుపుతున్నామండి సంఘంతో. ఈ 4:30 గంటలు పడుకుంటే ఎన్ని గంటలు? 7 × 24 క్యాల్కులేట్ చెప్తారా? ఎన్ని గంటలు చెప్తారా? 7 × 24. ఏమండి, ఇన్ని గంటలు ఉండగా ఈ 4:30 గంటలు పడుకోవాలంటే ఏమండి 168 అంట. ఏమండి 168 గంటలు, 168 కాదమ్మా, ఇంకా ఎక్కువ, 24 ఏళ్ళు అంతేనా? ఓకే, 14 రైట్. 168 గంటల్లో ఈ 4:30 గంటలు కూడా పడుకుంటే మనల్ని ఏమనాలి చెప్పండి? ఏమండి, నేను అదే అంటాను. ఎందుకు పిలవడం? ప్రభువుని పిలవడం ఎందుకు? ప్రార్థనలు నిద్రపోవడం ఎందుకు కదా? నిద్రపోవద్దు, ఎవరు నిద్రపోవద్దు. చిన్నపిల్లల వరకే పరిమితం. వీళ్ళిద్దరిలో ఎవరన్నా వీళ్ళని పడుకోరు అనుకోండి, మనల్ని పడుకోబెడతారు. ఎట్టి పరిస్థితులు ఎవరు పడుకోవద్దు. పడుకుంటే చెప్పేస్తాను, మీ పేర్లు పిలుస్తాను, దయచేసి రెడీగా ఉండండి. నేను పడుకుంటున్నాను, ఇంకా నా పేరు రాలేదేంటి అనుకోండి, ఖచ్చితంగా పిలుస్తాను. మీరు ఉంటారో వెళ్ళిపోయి పడుకుని వస్తారో మరేం పర్లేదు, దేవునికి మహిమ కలుగును గాక. బతుకుతామండి, బతికితేనే ఇలాగా ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఈ మాట అదే చెప్తున్నాడు కదా, తల్లిదండ్రులు లెక్క చేయలేదు ఆయన. తల్లిదండ్రులు అంటే తండ్రులు కనపడలేదు. ఏమంటే చరిత్ర ఏం చెప్తుందంటే, కొంతకాలం అయిన తర్వాత బిడ్డలు పుట్టిన తర్వాత తండ్రి చనిపోయినట్టుగా చరిత్రలు చెప్తున్నాయి. కనుక యోసేపు బ్రతికలేడు. అలాంటప్పుడు ఆయన ఎవరిని లెక్క చేయలేదు. అలాంటప్పుడు ప్రభువాని పిలచడం ఎందుకు? నా తండ్రి చిత్తం నెరవేర్చకుండా రైట్. కనుక ఈ మాటను గమనిద్దాం. ఇప్పుడు ఇంతగా తండ్రి చిత్తం అన్న తర్వాత ఏంటి తండ్రి చిత్తం? ఏమండి, తండ్రి చిత్తం ఏంటి? వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్? దేవునికి ఇష్టం ఏంటి? దేవుని మనసు ఏంటి? దేవుని వాక్యం ఏంటి? ఆ మాటలు కొన్ని చూద్దాము. మీరు కొంచెం శ్రద్ధగా ఈ మాటలు గమనిస్తే, పెద్ద ఎక్కువసేపు ఏమి కాదు, త్వరగా నేను కొన్ని విషయాలు మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. రోమాపత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం గమనిస్తే, 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం గమనిస్తే దీనిలో తండ్రి చిత్తం మనకు అర్థమవుతుంది. చూద్దాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. ఏంటంటే పరిశుద్ధము. మొదట మాట ఏంటి? పరిశుద్ధం. అక్కడ ఆగిపోవాలి అసలు మనం. ఏంటంట? దైవ చిత్తం ఏంటంట? పరిశుద్ధత. ఎందుకని? ఆయన పేరే పరిశుద్ధుడు. మనము మరియ గురించి ధ్యానం చేస్తుంటే నాకు ఎన్నిసార్లు గుర్తు చేసుకున్నాను. మరియా దేవుని స్తుతిస్తూ యెహోవా నామం పరిశుద్ధం అంటది కదండి. ఎక్కడ? లూకా సువార్తలో ఆమె ప్రవచిస్తూ కొన్ని మాటలు చెప్తూ దీనురాలకి ఎంత కృప చూపించావంటూ అంటది యెహోవా నామము పరిశుద్ధము. మనం ఆరాధిస్తున్న ప్రభు ఎవరు? పరిశుద్ధుడు. మరొకసారి సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉందట. దూతలు ఏం చేస్తున్నారు? సర్వలోకనాథుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. దేవుని మందిరంలో నుంచి, విశ్వాసుల నోట నుండి, విశ్వాసుల ప్రవక్తన ద్వారా ఏం కలగాలి? దేవునికి మహిమ కలగాలి. ఆయన పరిశుద్ధుడు అంటాడు కదా పేతురు రాసిన పత్రికలో, ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులుగా ఉండెదరు. ఆయన పరిశుద్ధుడు. సో మనం కూడా ఏంటంట? సో చెప్పండి, దేవుని చిత్తం ఏంటి? పరిశుద్ధత. ఆయన పరిశుద్ధుడు. అలాగున్నాడు కనుక మనం కూడా ఎలా ఉండాలట? పరిశుద్ధతకు ఆటంకమైంది ఏది మనం లెక్క చేయాల్సిన అవసరం లేదండి. ఇది నా పరిశుద్ధతకు ఆటంకమా? అది ఎవరైనా లెక్క చేయక్కర్లేదు, దేనైనా లెక్క చేయక్కర్లేదు. గమనించండి.
అట్లీస్ట్ ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఈ మాటలు స్వీకరిద్దాం. నూతన సంవత్సరాలకు మరింత నిశ్చయంతో పరిశుద్ధత మీదే దేవుని సన్నిధి కట్టబడింది, పరలోకము కట్టబడింది. ప్రభువు ఉన్నాడు, పరిశుద్ధతను ఆవరించిన దేవుడు. ఏమండి, ఆయన సమీపించడానికి ఎవ్వరూ వెళ్ళలేకపోతున్నారట కదండి. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు, ఆయన మాత్రం. ఎందుకని అంత పరిశుద్ధుడు ఆయన. ఆయన దూతలు సైతము ఆయన కన్నెత్తి చూడలేకపోతున్నారట, అంత పరిశుద్ధుడు ఆయన. ఏమండి, పరిశుద్ధతే నీ సన్నిధానికి ఆధారం, నీ సన్నిధికి ఆధారం అనే మాట మనం చదువుతాం పాటల్లో కూడా, చక్కటి మాటలు. కనుక మనం ఎంత సంతోషించాలి. మనం ఆరాధిస్తున్న ప్రభు మచ్చ, డాగు, కలంకము అలాంటిది ఏమీ లేనోడు. సో ఆయన అంటున్నాడు, మీరు పరిశుద్ధంగా ఉండడమే నాకు ఇష్టం. కనుక అంటున్నాడు, సహోదరులారా పరిశుద్ధమును, ఒకటి పరిశుద్ధము, దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా మన శరీరాలు, మనం అంటాము శరీరాలు ఇవ్వలేకపోతున్నామయ్యా, మా హృదయం ఇస్తాము అంటున్నాం. దేవునికి ఏమి ఇవ్వాలి? సజీవ, హోల్ అండ్ సోల్ అంటారు కదా, అవుట్ రేట్ అంటారు కదా, రియల్ ఎస్టేట్లో అవుట్ రేట్ అంటారు. ఇలాగా హోల్ అండ్ సోల్ అంటే ఆపాద మస్తకం పూర్తిగా దేవునికి ఎలా ఇవ్వాలంట? సజీవ యాగాలుగా. చాలామంది ఏమంటే నికోలాయితుల బోధ మీరు విన్నారా అనే మాట విన్నారా? ఎక్కడుంటుంది ఆ మాట? ప్రకటన గ్రంథంలో నికోలాయితుల బోధ అంటే ఏంటంటే, బ్రదర్, శరీరంతో చేసింది ఏది దేవునికి ఇబ్బంది అనిపించదు, హృదయము, మనస్సు, ఆత్మ శుభ్రంగా ఉంటే సరిపోతుంది. దట్ ఈజ్ నికోలాయితుల బోధ. శరీరం ఏమైనా పర్లేదు, నువ్వు మందు తాగు, నో ప్రాబ్లం, శరీరమే ప్రభు కదా, తిన్నది లోపలికి వెళ్తుంది, మిగిలింది వేస్ట్ అయిపోతుంది, అంతే తప్ప దానికి ఏం ప్రాబ్లం కాదు. అది నికోలాయితుల బోధ. ఎంత బాగుంటుందని సింపుల్గాను. నోటు తిట్టింది ఏం కాదు, నోరు కోపం వచ్చి తిడతాం. ప్రభు ఒప్పుకోలే. ఇక్కడ పౌలు ద్వారా, లేకపోతే పౌలు ద్వారా అంటున్నాడు కదా, మీరు సజీవ యాగాలుగా శరీరంతో ఏంటంట ఆ మాట చదువుతున్నాను, దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరాలు ఆయనకు సమర్పించుకోవాలట. మనం టోటలీ సరెండర్ అయిపోవాలి. ముందు మనం చదివినందుకు మన కొరకు ఆయన బలైపోయాడు, మనం ఏం చేయాలంటే ఆయన కొరకు సమర్పించేసుకోవాలి. ఇది అండి దైవ చిత్తం. పరిశుద్ధత మీదే ఆయన కట్టబడ్డాడు, మనము పరిశుద్ధత మీదే కట్టబడాలి. కనుక ఏదైనా, ఏ ప్రవర్తన, ఏ మాట, లేకపోతే మన బిహేవియర్ ఏదైనా ఇది పరిశుద్ధతకు గుర్తేనా? పరిశుద్ధతలోనే ఉన్నామా? అది పరిశుద్ధత కాదు, మన కలంకము, తద్వారా దేవుని కలంకం అంటే ఏం చేయాలంట? ఏమి ఆలస్యం లేకుండా, అమ్మా నీకు నమస్కారం. దేనికి? అదైతే ఏదైతే ఉందో నీకు నాకు కుదరదో, నేను పరిశుద్ధత కొరకు ప్రయాసపడుతున్న వాడిని, కనుక నీకు నాకు సంబంధం లేదు అన్నది చెప్పాలి. ఇంకా ముందుకు వెళ్తే, సో సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను. ఇక్కడ వాత్సల్యం అనే మాట ఎందుకు ఉపయోగించారు? వాత్సల్యం అంటే ఇందాక ఎవరో ప్రార్థన చేశారు కదా, కోపించిన కృపా సమృద్ధిని బట్టి జాలిపడేది వాత్సల్యం. దేవుడు అంటే ఇప్పటికి టైం అయిపోయింది కాదు, ఒకవేళ ఇంతవరకు 25లో ఇంతవరకు ఎలా ఉన్నావేమో, ఇప్పుడైనా పరిశుద్ధత మీద కట్టబడతావా? పరిశుద్ధత మీద ఆధారపడతావా? దేవుని కొరకు సజీవ యాగాలుగా నీ శరీరాలని దేవునికి సమర్పించుకుంటావా? ఆయన వాత్సల్యత ఇంకా ఎదురు చూస్తుందట. ఆయన వాత్సల్యత అంటే ఇంతవరకు నువ్వు చేసిన దాని కోప్పడినా ఆయనకున్న నీ మీద ఉన్న కృపా సమృద్ధిని బట్టి ఏమవుతుందంట? జాలి పడతాడు ప్రభు. ఏమండి, ఇంతకు మించిన సమయము మరొకటి లేదు. చూద్దామని అనుకోకూడదు, కానీ అయిపోయింది, ఇంక నేనేమి ఎలాగలను అనుకోకూడదు కూడా. ఇంకా అవకాశం ఉంది కాబట్టి, మన రక్తం ఇంకా వేడిగా ఉంది కాబట్టి ఏం చేయాలట? ఆయన ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నన్ను క్షమించు, నేను కొంచెమేంటి ఎక్కువేంటి ఏదైనా నీ పరిశుద్ధతకు అవమానమే తీసుకొచ్చాను, కనుక ఇక నేను దాటిపోను అని మన హృదయాలు సజీవ యాగాలుగా ప్రభు ముందు మన హృదయము, శరీరం, ఆత్మ ప్రభుకు అప్పగించుకుంటే, అబ్బా ఎంత ధన్యులం అయిపోతామండి. ఈరోజు ప్రభు మనల్ని బట్టి ఎంతగా సంతోషిస్తారు. ఇంకా ముందుకు వెళ్తే, వాత్సల్యం బట్టి మేము బ్రతిమాలు కొనుచున్నాను, ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. ఇలాంటి సేవ మనం చేయాలట. ఇంకా చూస్తే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, మనం ఏం చేయకూడదంట? లోక మర్యాదను అనుసరింపక. లోక మర్యాదకి మనకి సంబంధం లేదండి. ఎందుకు లోక మర్యాదను అనుసరించక అంటే, లోకంతో మనకి తెగదింపులు అయిపోయినాయి. ఎప్పుడు మనం రక్షణ పొందినప్పుడు దేవుని సేవకులు ఏం చేస్తున్నారు? యేసు క్రీస్తు నామములో, లేదా తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ నామంలో మనల్ని ముంచినప్పుడు ఈ లోకపరంగా
పోయేగా పోయేగా ప్రాణం. లోక దృష్టిలో ఏమయ్యాము? చనిపోయాం. ఇప్పుడు తిరిగి లేచాం. ఇది ఎవరి కొరకు లేచాం? నా కొరకు చనిపోయి తిరిగి లేచిన క్రీస్తు కొరకు లేచాం. కనుక ఇప్పుడు లోకంతో మనకి ఇక జోడి లేదు, కటిఫ్. లోకంతో, లోకము లేకపోతే లోకాధికారికి మనతో పనేమి లేదు. సారీ, నేను నీ దృష్టిలో డెడ్. కనుక ఈ జీవించిన సంవత్సరాలు ఎవరి కొరకు బ్రతకాలంట? ప్రభు కొరకు బ్రతకాలి. కనుక ఈ లోక మర్యాద ఇంకెక్కడ అనుసరిస్తాం? ఈ లోక మర్యాద సారీ అయిపోయి ఆయన చనిపోయాడు కదండి అనాలన్నమాట. అంటే ఇంతకుముందు వచ్చేవారు కదా మీరు, అప్పుడప్పుడు అక్కడ వరకు వచ్చి ఇంక చనిపోయారు కదండి ఆయన ఏమయ్యారండి? చనిపోయారండి. కాకుండా ఇప్పుడు మళ్ళీ బతికాడు అనుకోండి, సమస్య ఏమండి? ఆయన చనిపోయాడండి. ఇంతకుముందు మీతో పాటు ఈ విషయంలో పాలి భాగస్తులైన ఆయన, ఆమె, వారు ఏమయ్యారట? దే వర్ డెడ్. ఇప్పుడు బ్రతికేది ఎవరట? క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. ఏమంటే ఈ మాటలు మరొకసారి, ఇవి మూల పాఠాలు అయినా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆఫ్ కోర్స్ ఎండ్ ఆఫ్ ద ఇయర్ గమనిద్దాం. మీరు ఈ లోక మర్యాదను, అంటే ఈ లోక యుగ సంబంధమైన ఈ లోక మర్యాదను అనుసరింపక, చూడండి ఎంత మాట, ఉత్తమమును, ఏమండి, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి. ఏంటంట? దేవుని చిత్తం ఎలాంటిదంట? ఉత్తమము, అనుకూలము, సంపూర్ణము. ఉత్తమం, అనుకూలం, సంపూర్ణమైన దేవుని చిత్తమేంటో తెలుసుకొని మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొంది, ట్రాన్స్ఫిగరేషన్ అవ్వాలట. మనం ట్రాన్స్ఫిగరేషన్ అంటే యేసు ప్రభు శిష్యులు తీసుకుని కొండకు వెళ్ళాడు. కొండకు వెళ్ళి అక్కడ ఏమేడట? ఆయన రూపాంతరం చెందాడు. రూపాంతరం చెందినప్పుడు ఏమైంది? ఆయన వస్త్రములు తెల్లగా మారిపోయినాయట. అక్కడ రాయబడి ఉంది ఒక సువార్తలో, ఏ చాకలి ఉతకలేన తెల్లగా అయిపోయినాయట ఆయన వస్త్రాలు. పరలోకా నుంచి పెద్దలు వచ్చారు, ఇద్దరు. ఎవరా ఇద్దరు పెద్దలు? మోషే, ఏలియాలు వచ్చి పరలోక ఆగమనాన్ని గురించి కొన్ని రాజకీయాలు మాట్లాడారు. రాజకీయాలు అంటే పరలోక రాజ్యాన్ని గురించిన కొన్ని విషయాలు వాళ్ళు డిస్కస్ చేశారు. ఈ పేతురు, యోహాను, యాకోబులు విస్తుపోయారు. వాళ్ళ కళ్ళు సరిపోవట్లేదే, పడినట్టు అయిపోయారు. కళ్ళు అసలు ఒక రకంగా చచ్చినోళ్ళే అయిపోయారు. ఆ తర్వాత అంటారు, అయ్యా ఇక్కడ ఉండిపోదాం, అద్భుతంగా ఉంది ఈ సీన్. అంటే మనం రూపాంతరం చెందితే ప్రతి పరిస్థితి ఎలా ఉంటుందంట? అద్భుతమే. మనకు అద్భుతమే, మనల్ని చూసిన వాళ్ళకి కూడా అద్భుతమే. యేసు ప్రభు రూపాంతరం చెందారు. ఆయన చూసిన పేతురు, యోహాను, యాకోబులు ఏమంటున్నారు? ఇట్స్ వండర్ఫుల్, ఇక్కడే ఉండిపోదాం. ఏమండి, ఇది రక్షణ జీవితం అంటే. మనము లోకంతో కలిసిపోయామనుకోండి, మనము ఉసూరుమంటూ ఉంటాము, లోకం కూడా మనల్ని చూసి ఏందిరా, అది పరిస్థితి. కనుక ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందలి. సో మనం రూపాంతరం చెందాలి. నేను చాలాసార్లు ప్రార్థన చేస్తాను, మనం కూడా, అయ్యా నన్ను అంటే ఆ రూపాంతర అనుభవంలోనికి ఏమైపోద్దంట? ఆ పాదమస్తకము ఏమైపోయిందంట? తెల్లగా అయిపోయిందట. ఆయన వస్త్రాలు ఎవరూ ఉతకలేనంత మహిమతో. మీరు గమనించారు కదా, మనం ఒక బహుశా లూకాసు వార్తలు అనుకుంటా, ఆయన కొండ దిగి వస్తుంటే ఉదయాన్ని వస్తుంటే శిష్యులు ఆయన చూసి, కిందన్న వారు ఆయన చూసి ఏమయ్యారంట? కనెక్ట్ అవ్వట్లేదు. మీరు వాక్యాన్ని ధ్యానం చేయట్లేదర్రా మీలో కొంతమంది కూడా. ఏమండి, ఎక్కడ ఆ దయ్యం పట్టిన వాని తండ్రి ఆ సన్నివేశంలో విశ్వాసం వలన, ప్రార్థన వలన, ఉపవాస ప్రార్థన అనే దగ్గర యేసుప్రభు దిగుతుంటే వీళ్ళందరూ కింద ఉన్న వాళ్ళందరూ, కింద ఫైటింగ్ జరుగుతుంది. ఫైటింగ్ అంటే దెబ్బలాట కాదు. ఒక దయ్యం పట్టిన వాడుని తన తండ్రి తీసుకొచ్చాడు. శిష్యుల దగ్గరికి వచ్చాడు, కొంచెం ఇతను బాగు చేయండి అంటే వీళ్ళు ట్రై చేశారు, యేసునామములో వెళ్ళలే. ఇక అందరు ట్రై చేశారు. ఈలోపు ప్రభు వస్తున్నాడు. ఎవరిని? పేతురు, యోహాను, యాకోబులు తీసుకుని వస్తున్నాడు. వస్తుంటే వారందరూ ఆయన చూసి విభ్రాంతి నొందిరి. ఏం నొందారంటే, ఎందుకని విభ్రాంతి నొందారు? ఆయన మహిమతో రూపాంతరం చెంది కిందకు వస్తుంటే ఒక్కసారి ఉలుక్కుపడ్డారు అందరూ. అంటే ఆయన ఫేస్, లేకపోతే ఆయన చూసేటప్పటికి భయం వేసింది వీళ్ళకి. అంటే ఎలా ఉండొచ్చు? శరీరం, వస్త్రాలు మాత్రం చక్కగా, అదే కాదు, ఆయన ముఖరూపం మారిపోయింది, తేజోమయుడు అయిపోయాడు. ఆయన దిగుతుంటే అందరూ భయపడ్డారు. వాటే
చూడండి ఆ మాట, లూకా సువార్త. నేను మళ్ళీ చదివించడానికి సమయం లేదు కానీ 9వ అధ్యాయం చూడండి. లూకా సువార్త 9 కాదు, రైట్, సర్లే, ఓకే. సో మనం గమనిస్తే సమయం అయిపోతుంది, రైట్. ఈ విషయం యేసు ప్రభు రూపాంతరం చెందిన తర్వాత ఆయన ముఖం చూడటానికి భయపడ్డారు, విభ్రాంతి చెందారు. ఎందుకంటే ఆయన రూపాంతరం పొంది కిందకు వచ్చాడు. మనం కూడా ప్రభుతో సహవాసం చేస్తున్నప్పుడు ఏమండి ఆ పరిశుద్ధత ఏమంటే చూడంగానే ఆహా అనే ఆ ఉన్నతమైన స్థితి మన ముఖాల్లోంచి కనపడద్దండి. కనుక మనం ఏం చేయాలంటే ట్రాన్స్ఫిగరేషన్ అవ్వాలి. ఏమవ్వాలి? రూపాంతరం చెందితే అది క్రైస్తవునిగా మనం ప్రభుతోటి సహవాసము. అప్పుడు మనల్ని చూసిన వాళ్ళు అంటారు, ఇక్కడే ఉండిపోదాం, ఆహా నిజంగా ప్రభులో ఆనందిద్దాం అనే స్థితికి ఎదుగుతాం. కనుక ఈ మన రోమపత్రికలోంచి 12వ అధ్యాయం నేర్చుకున్న విషయాన్ని మనం గమనిస్తే, ఒకటి ఏం చేయాలంట? పరిశుద్ధత. మన శరీరాలను దేవునికి సజీవ యాగాలుగా అప్పగించుకోవాలి. ఈ లోక మర్యాదను అనుసరించకూడదు, రైట్. ఏది ఉత్తమమో, అనుకూలమో, పరిపూర్ణమో, సంపూర్ణమో దాన్ని వెతకాలి. ఏమంటే అది ఈ మాట నేను ఇంకా వివరించవచ్చు. ఏంటది ఈ మాట? అందరూ గమనిస్తారా? ఏమండి ఏంటంట? నేను చూస్తున్నా ఈ మాట మరొకసారి చదవండి. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము. అంటే మనం ఏదైనా పని చేసేటప్పుడు ఏం చూడాలంట? ఇది ఉత్తమమేనా? ఉత్తమం అంటే అర్థం ఏంటండి? ఈజ్ ఇట్ గుడ్? మంచిదేనా? ఉత్తమమా? ఇంకా ఈజ్ ఇట్ అనుకూలము? కన్వీనియంటా? దేవుని మహిమ కలుగుద్దా? ఏం పర్లేదు, ఎవడు చూసి వచ్చాడు, అలా కాదు. ఉత్తమము, అనుకూలము, ఇంకా సంపూర్ణము. ఇది సంపూర్ణమేనా? ఆయన పరిశుద్ధతకు లేకపోతే నేను ప్రయాసపడుతున్న దానికి సంపూర్ణం అవుతుందా? ఎక్కడన్నా కన్నాలు పెట్టేస్తుందా? కదండి. మనం ఎంతో ఇంటి చుట్టూరు బాగు చేస్తాం, ఈలో పందుకొక్క ఏం చేస్తాడు? వచ్చి తవ్వుతూ ఉంటుంది. అలాగా మన పరిశుద్ధతకి ఏమన్నా కన్నం పడుతుందా? ఇవి గమనించాలి. ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమైన దేవుని చిత్తమేదో మనం తెలుసుకుని మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. కనుక ఆయన చిత్తాన్ని మనం గ్రహించడానికి మొట్టమొదటిగా మనం గమనించవచ్చు, ఆయన పరిశుద్ధత మీదే ఆయన ఆవరించున్నాడు. సో పరిశుద్ధత విషయంలో అత్యంత శ్రద్ధ మనం తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇందులో నేర్చుకున్నది, మనము దేవునికి సజీవ యాగాలుగా అర్పించుకోవాలి. మూడోది ఏంటంటే ఈ లోకంతో జోలి మనకి ఇక్కడ లేదు. ఈ లోక మర్యాదను అనుసరించాల్సిన అవసరం లేదు. ఈ మాటలు మీరు గమనించుకోండి. సమయం వచ్చినప్పుడు ఉపయోగించండి. అమ్మ నేను వచ్చి మీకు చెప్పలేను, లేకపోతే ప్రభు వచ్చి ఏం బిడ్డ మొన్న విన్నావు కదా అని అండో, మనం జ్ఞాపకం చేసుకోవాలి. నాకు ఎందుకు అనిపించిందంటే ఈ మధ్యకాలం క్రిస్మస్ వర్తమానంలో యేసు ప్రభు పిలాతు అడుగుతున్నాడు, సత్యం అంటే ఏంటి అన్నాడు కదండి. ఎక్కడ? యోహాను సువార్తలో 18వ అధ్యాయం. సత్యం అంటే ఏంటి అంటే ఆయన మళ్ళీ ఏం సమాధానం చెప్పలే. సత్యం అంటే ఏంటి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆల్రెడీ అంతకుముందు చెప్పాడు. 14వ అధ్యాయం ఏం చెప్తాడు? నేనే సత్యం. నేనని సత్యం చెప్పినోడు మళ్ళీ సత్యం అంటే ఏంటంటే మనం చెప్పాను కదా అని అండో. మనం ఏం చేయాలి? మనం చెప్పాడు కదా ప్రభు. అలాగా మనం లోక మర్యాదను అనుసరించినప్పుడు ఇది లోక మర్యాద, ప్రభు మర్యాద, విశ్వాస చేసే పనా, అవిశ్వాస చేసే పనా అని గమనించి, అది అవిశ్వాస చేసే పనా, సారీ నేను నా వల్ల కాదు. ఆల్రెడీ చనిపోయి 3 సంవత్సరాలు అయిందండి. ఎన్ని సంవత్సరాలు అయిందండి మీరు చనిపోయి? ఎన్ని సంవత్సరాలు అయింది మీరు చనిపోయి? అంజిబాబు గారు 3 సంవత్సరాలు అయింది కదండి. నన్ను అడిగారు అనుకోండి 36, 37, 36 సంవత్సరాలు అయిందండి చనిపోయి. 89 కదా, ఇంకా ఎక్కువే, రైట్. కనుక లోక మర్యాదకి మనకి సంబంధం లేదు. సారీ లోక మర్యాదను అనిపిస్తే ఎలా కుదురుతుంది? ఈ లోకపరంగా వీఆర్ డెడ్. ఈ మాట గమనించాలండి, రైట్. ఓకే, మరొక మాట చూద్దాం. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయంలో ఈ దైవ చిత్తాన్ని మనం తెలుసుకోవడానికి చేస్తున్న చిన్న ప్రయత్నం. మొదటి అధ్యాయం ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము 4 నుంచి కొన్ని వచనాలు చదువుతున్నా. ఎట్లనగా తన ప్రీనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా
తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలెనని జగత్తుకు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకుని. దేవుని చిత్తం ఏంటంట? తూకిగా చెప్పాలంటే ఏమండి, ఏంటంట, మనము పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండాలని జగత్తుకు పునాది వేయబడక మునుపే క్రీస్తులో మనల్ని ఎన్నుకున్నాడట ప్రభు. దేవుని మహిమ కలుగును గాక. ఎప్పుడండి? ఈ జగత్తుకు పునాది వేయబడక, సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో ఈ భూమి పునాదులు వేశాడు అని ఉంటుంది. అప్పటికి ముందే మనల్ని పరిశుద్ధులను నిర్దోషులై ఉండాలని దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం. దేవుని మహిమ కలుగును గాక. మరొకసారి పరిశుద్ధత, మొదటి వచనాల్లో పరిశుద్ధత, రోమపత్రికలో, ఇక్కడ ఎఫెసీ పరిశుద్ధులమును, ఇంకోటి ఏంటంట నిర్దోషులం అంటే ఏమి బ్లేమ్లెస్ ఉండాలట. బ్లేమ్లెస్ అంటే మనల్ని ఎవరైనా బ్లేమ్ చేయడానికి సాహసం చేయకూడదటండి. బ్లేమ్ చేసిన గతించిన కాలమే సరిపోతుంది, అవే సరిపోతాయి. సిగ్గుతో తల వంచుకుంటున్నాం, ఇక బ్లేమ్ చేయడానికి ఛాన్స్లే ఉండకూడదు, సరిపోద్ది నాకు, అవే సరి. అందుకే పౌలు అంటాడు, నేను ఒకవేళ అతిశయించాల్సి వస్తే నా బలహీనతల యందే నేను అతిశయపడతాను అంటాడు. అంటే ఏంటి? ఒకప్పుడు పనికిమాలినాడు కదా, ఒక్కోసారి ఏమనిపిస్తుంది, నువ్వు చాలా బాగా వాక్యం చెప్పావురా అన్నదనుకోండి, మన హృదయం ఎంత పనికిమాలిన వాడినో ఇంతకుముందు నేను. పౌలు అదే అంటాడు, నువ్వు బాగా రాస్తావయ్యా, ఎంత పనికిమాలినాడు, దరిద్రుణ్ణి, పాపుల్లో ప్రధాన పాపిని. ఇప్పుడు కాదు, ఎప్పుడు? మునుపు అంటాడు. అంటే తిన అతిశయించాల్సి వస్తే వాటిని జ్ఞాపకం చేసుకొని, అయ్యా అలాంటి దౌర్భాగ్యుడిని మీరు నన్ను కనికరించి నీ సేవకు పిలిచారు, మీకు వందనాలు. ఇప్పుడు బ్లేమ్ పడ్డామనుకోండి, ఇప్పుడు బ్లేమ్ పడితే అది దైవచిత్తం కాదు. అది గతించిన కాలమే చాలును. ఒకవేళ ఏమైనా జ్ఞాపకం చేసుకుని, ఒక్కసారి ప్రభువా నన్ను క్షమించారు, మీకు వందనాలు అది చెప్పి, ఇప్పుడు ఏం చేయాలంట? పరిశుద్ధమును నిర్దోషులము, బ్లేమ్లెస్గా మనం బ్రతకడం దైవచిత్తం. ఇంతగా దైవచిత్తం అది చెప్పడానికి కొరకు, అది దయా సంకల్పం చొప్పున జగత్తుకు పునాది వేయబడక మునిపే దేవుని సంకల్పం ఏంటంటే మనల్ని ఎందుకు పిలిచాడట? పరిశుద్ధులను నిర్దోషులుగా ఉండడానికి. ఎవరు మనల్ని శాసనం చేయకూడదట, మనల్ని తప్పులు వెతకడానికి. అందుకే కదా చక్కటి సామెత పరమగీతాల్లో, సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబం అంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కళలను గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరిమే అండి? సంఘం. ఎలా ఉందంటే సంఘం సంధ్యారాగం చూపెడుతుందట. అంటే ఆదిలో రక్షణ పొందినప్పుడు ఎలాంటి తృష్ణ ఉందో ఇప్పుడు కూడా ఉందట, అలాగా కదండి. సంధ్యారాగం అంటే ఉదయ సంధ్య, సాయంకాల సంధ్య, ఈ రెండు ఒకేలా ఉంటాయి. మీరు ఎప్పుడైనా నిద్రపోయారు అనుకోండి, మధ్యాహ్నం బాగా టైర్డ్ అయిపోయి పనులు కుదరక 4 గంటలు పడుకున్నారు అనుకోండి, 5:30కి 6 గంటలు లేవండి. లేచేటప్పటికి అయ్యి బాబోయ్ ఈరోజు పనులేంటి, ఇది పగల పనులు గుర్తొస్తాయి మనకి. ఎందుకని? వాతావరణం ఎలా ఉంటుంది? సేమ్ ఉదయం 6 గంటలకు ఎలా ఉంటుందో సాయంకాలం 6 గంటలకు కూడా అలాగే ఉంటుంది. అదే డస్క్ కదండి, ఎండ ఉండదు, ఒక ఆహ్లాదకరమైన వాతావరణం. అలాగా సంధ్యారాగం అంటే సంఘము ఆరంభం, రక్షణ పొందినప్పుడు, ప్రభువుని అంగీకరించినప్పుడు ఏ తృష్ణతో ఉందో ఇప్పుడు కూడా అంతంలో కూడా అదే తృష్ణతో ఉందట సంఘం. ఏమండి, మనము చాలా నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఆరంభంలో ఉన్న ఆసక్తి చివరికి వచ్చేటప్పటికి గ్రాడ్యువల్లీ తగ్గుకుంటా ఏమండి కోతలు కోసుకుంటూ వచ్చేస్తున్నాం. కోతలు అంటే ఏంటి? అన్నీ కట్ చేసుకుంటూ వచ్చేస్తున్నాం. కనుక ఒక సైన్య సమభీకర రూపిణిగా సంఘం ఉందట. సో వాక్యం చెప్తుంది మనకి, అయ్ చిన్నోడు కొట్టాడు, నువ్వెందుకు కొడతావు, తెలుసు కదా పెద్దోడివి, మానేసే. రైట్, ఓకే, ఈ మాట చదువుతున్నా. కనుక దేవుని యొక్క సంకల్పం ఏంటంటే, దేవుని చిత్తం ఏంటంటే పరిశుద్ధము నిర్దోషం. గుర్తుంచుకోండి. సో మొదట పరిశుద్ధత సమర్పించుకోవాలి. దైవ చిత్తం ఏంటో కనుక ఇందులో మనం గమనించుకుంటూ పరిశుద్ధత, నిర్దోషత్వం, ఇది దైవ చిత్తం అండి, దేవుని చిత్తం. ఇది మనం గ్రహించామనుకోండి, దేవునికి ఎందుకు మనము అయిష్టంగా ఉంటాం? ప్రభు మనల్ని బట్టి సంతోషిస్తారు.
రైట్. నేను ఇంకొక మాట కూడా మీకు చూపెడతాను. ఏమండి, మూడవదిగా తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. మొదటి పత్రిక 4వ అధ్యాయం మీలో ప్రతి వాడు దేవుని 4వ చిత్తం 3 నుంచి చదువుదామా? మీరు ఇక్కడ పరిశుద్ధత చూడండి, ఈ మాట గమనిస్తే మీరు పరిశుద్ధులగుటయే అనగా, ఏమండి ఇక్కడ కూడా పరిశుద్ధతే. మొదటి మాటలో పరిశుద్ధత అంటే పరిశుద్ధత పరిశుద్ధత పరిశుద్ధత, దీన్ని కట్టిపెట్టి మనం క్రైస్తవ జీవితాన్ని జీవించలేం. ఆర్ యు ఓకే? పరిశుద్ధత లేకుండా అందుకే ప్రభువును చూడలేడు ఎవడో. ముందు పరిశుద్ధత, ఆ తర్వాతే మిగతా అన్నీ కూడా. ఎక్కడైనా పరిశుద్ధతకు ఆటంకం వచ్చిందా, సారీ, అక్కడ దేవునికి మహిమ కలగదు, అది గమనించాలి. అయితే ఇక్కడ పరిశుద్ధత ఏంటంట, ఆ మాట చదువుదాం. మీరు పరిశుద్ధులగుటే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటే దేవుని చిత్తం. ఏంటంటండి, జారత్వానికి దూరంగా ఉండటమే దేవుని చిత్తం. ఇది ఇక్కడి నుంచి వచ్చే పరిశుద్ధత. అంటే ఎప్పుడైతే సెక్షువల్ ఇమ్మోరాలిటీ లేకపోతే ఏమంటారు సెక్షువల్ ఇమ్మోరాలిటీ నుంచి బయటకు రావడమే పరిశుద్ధత. అంటే ఇలాంటి కోరికలు, ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి తలపుల్లోంచి బయటకు వచ్చే పరిశుద్ధత అది మనం కలిగి ఉండాలి. అది దేవుని చిత్తం. అంటే ఒక రకం చెప్పాలంటే దేవుని పిల్లలకి ఈ ఏంటిది జారత్వపు లేకపోతే వ్యభిచారము లేకపోతే ఇంకే మాటలు ఉంటాయి, ఇలాంటి మాటలు ఉంటాయి కదండి, జారత్వం, వ్యభిచారం, వేశ్య గమనములు, ఇలాంటివన్నీ క్రైస్తవులకు తగదు. దట్స్ ఆల్. కుదరదు, అస్సలు కుదరదు. కనుక సంఘం ఏం చేయాలంటే దానికి పూర్తిగా నీకు నాకు సంబంధం లేదు, కట్. అక్కడి నుంచి విడిచిపెట్టి వచ్చే పరిశుద్ధతలో మనం ప్రభుని సేవించాలి. రైట్. ఈ మాట నాకు వెరైటీగా అనిపించింది. పరిశుద్ధత అంటే ఏంటంటే ఇట్ ఈస్ అక్కడి నుంచి బయటకు వచ్చిన పరిస్థితి. ఇంగ్లీష్ మాటలు బాగుంటాయి కదండి. అంటే వాటి నుంచి జారత్వము లేకపోతే వ్యభిచారము, కాముకత్వం అలాంటిలోంచి బయటకు వచ్చేసిన పరిశుద్ధత దైవచిత్తం అట, దేవుని చిత్తం. కనుక అట్లాంటి ఊసు లేకపోతే అట్లాంటి పరిస్థితులు ఉండకూడదు. దేవుని చిత్తం అది. సంఘము అంత పరిశుద్ధంగా కనుక క్రీస్తు విరోధి గురించి వేశ్య ఇలాంటి మాటలకి చాలా ఉంటాయి. ప్రకటన గ్రంథంలో కూడా ఒక అంతటి వేశ్య ఇలాంటి మాటలు ఉన్నాయి అపవాది గురించి. కనుక ఎట్టి పరిస్థితుల సంఘానికి ఈ డాగు అంటానికి కుదరదు. నిర్దోషత్వంలో మనము నిలిచి ఉండాలి. ఇంకా మాటలు చదివితే రైట్, మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగి ఉండేటియే దేవుని చిత్తం. ఏంటండి దేవుని చిత్తం ఏంటంట, మనం ఖచ్చితంగా దాన్ని తెలుసుకోవాలి. అంతే గుడ్డెద్దులు రమ్మన్నారండి, ఇల్లునండి, కుదరదట. చాలా జాగ్రత్తగా ఉండాలట. ఏ విషయమైనా యవన బిడ్డలు కానీ లేకపోతే ఎవరైనా సరే ఈ విషయంలో మరోసారి చదువుతున్నాను నేను. మీలో ప్రతివాడు దేవుని ఎరుగని అన్యజనుల వలె. నేను అంటాను ఈ అన్యజనులతో కలిస్తే ఇలాంటి సమస్యలు ఎదురొస్తాయి. కనుక అలాగని వాళ్ళతో తెగదింపులు చేసుకోవాల్సిన అవసరంలే. వాళ్ళందరినీ ప్రభు కొరకు తీసుకురావాలి. కనుక వాళ్ళతో మింగిల్ అయిపోకూడదు. ఈ లోక కదండి మనం చదివింది ఏంటి, ఈ లోక మర్యాదను అనుసరించక వాళ్ళతో పాటు ఏం పిన్ని మేము మీతో వస్తున్నాం కదా, మీరు కూడా మాతో రండి అంటే మీరు మాతో రావాలి, అది మీకు రక్షణ. మేము మీతో వస్తే మనందరికీ నాశనం అని చెప్పాలి. కుడ్ యూ అండర్స్టాండ్ మీ? అర్థం చేసుకున్నారు కదా? ఏమండి, వాళ్ళు మనతో వచ్చారా, దీవెన, ఆశీర్వాదం, ఎల్లప్పుడూ సంతోషం. మేము మీతో వచ్చామా, అందరికీ నాశనమే. ఆ విషయాన్ని చెప్పగలగాలి. అందుకే ఇక్కడ వాక్యం చెప్తుంది కదా, మీలో ప్రతివాడు దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగి ఉండటయే దైవ చిత్తము, దేవుని చిత్తము. దేవుని మహిమ కలుగును గాక. ఈ విషయాలు మనకు అర్థమవుతున్నాయి. ప్రభు మనతో మాట్లాడుతున్న విషయాలు మనం గమనిస్తే. మరొక మాట ఏమండి, పరిశుద్ధత గురించి ఎక్కువ మీరంతా చూడండి పరిశుద్ధ గ్రంథం అంతా ఏమండి, పరిశుద్ధత. ఏమండి, రోమపత్రిక 1వ అధ్యాయంలో ఇది కూడా చూద్దాం. మరొకరు మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం కూడా చూస్తే ఏమండి, రోమపత్రిక 1వ అధ్యాయంలో నేను చదువుతున్నాను.
అది 1:2-7 అని ఉంటుంది. జస్ట్ మనకు రావాల్సిన మాటకు బట్టి మొదటి వచనం చదువుతున్నా. యేసుక్రీస్తు దాసుడును అపోస్తులుడుగా ఉండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడినైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి రాయింది. దేవుని పిల్లలు ఈజ్ ఈక్వల్ టు పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారు. ఏమండి, ఇంకెక్కడ అసలు బెసకడానికి లేదండి. ఏమండి, ఈరోజు మనం గమనించాల్సింది ఏంటంటే పరిశుద్ధత పరిశుద్ధత పరిశుద్ధత. ఈ పరిశుద్ధతను పక్కన పెట్టి షూట్ తీసి పైన బ్లేజర్ తీసి పక్కనెట్టు, షర్ట్ తీసి పక్కన పెట్టినట్టు, లేదా క్యాప్ తీసి పక్కన పెట్టినట్టు పరిశుద్ధతను తీసి పక్కన పెడితే ప్రభు అంటాడు, నువ్వెవడవో నాకు తెలియదు. పరిశుద్ధతో రా, డిస్కస్ చేద్దాం. దేవునికి స్తోత్రం. కనుక ఎందుకు దేవుని పిల్లలు ఈజ్ ఈక్వల్ టు పరిశుద్ధులుగా ఉంటకు పిలువబడినవారు. ఇప్పుడు చదువుతారా 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో, అక్కడ కూడా ఉంటుంది. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. ఏంటంటే పరిశుద్ధపరచబడిన వారై. ఎప్పుడు పరిశుద్ధపరచబడ్డాము? ఏమండి, పరిశుద్ధపరచబడము ఎప్పుడు? మనం మన పాపములు ఒప్పుకొని ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి. అప్పుడు ఇంకా పౌలుతో అంటాడు కదా అననీయ, ఇంకెందుకు ఆలస్యం చేస్తావు, నీవు బాప్తిసం పొంది నీ పాపములు కడిగి వేసుకో అంటాడు. కనుక ఎప్పుడైతే మనం రక్షణ పొందామో ఏం జరుగుతుంది? మన పాపాలు కడిగి వేయబడ్డాయి. అప్పుడు ఏమయ్యాం? మనము పరిశుద్ధులమయ్యాం. అంతటితో అయిపోలేదు. ఆ పరిశుద్ధతలో మనం కొనసాగాలి. ఏంటంట? ఆ పరిశుద్ధతలో కొనసాగాలి. ఎప్పుడైతే ఆ రోజు ఏ తీర్మానాలు చేసుకున్నామో ఒక్కొక్కసారి గుర్తు చేసుకోవాలండి. ఖాళీగా ఉన్నప్పుడు ప్రార్థనలోను, అప్పుడు నేను బాప్తిజం పొందినప్పుడు, లేకపోతే బాప్తిజం పొందింది మర్చిపోయి ఉంటే కొంతమంది పెద్దలు ఉన్నారు, ఎప్పుడో ఇచ్చారండి పెళ్ళికి అంటారు అనుకోండి. ఒకవేళ నమ్మే తీసుకున్నా, పెళ్లి సందర్భం తీసుకున్నా, మర్చిపోయితే. కానీ ప్రభు కొరకు ఒక్కొక్కసారి దర్శించబడి వాక్యం ద్వారా సంధించబడి, ఏమండి పాట పాడారు కదా, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా నీకై వెలిగించడం అంటే నేను అంటాను ఆరిపోయిన దీపాలు ఇవి. ఆరిపోయిన దీపాలని ఏం జరుగుద్ది? వాక్యం ఏం చేద్దాం? ఒకసారి వెలిగిస్తుంది. వెలిగించడం అంటే వాక్యం విన్న తర్వాత పురాతన తలుపులే, వాక్యం విన్న తర్వాత ఏమవుతాయి? మళ్ళీ తిరిగి అంటుకుంటాయి. అయ్యో, అలా వెలిగించినప్పుడు మనలో ఒక తీర్మానం, అయ్యో ఇంతవరకు ఆరిపోయాను, నేను మరలా దేవుని వాక్యం చేత వెలిగించబడ్డాను. ఇప్పుడు వెలిగించబడిన నాటి నుండి ఇప్పటి వరకు ఏం చేయాలంటే మనం పరిశుద్ధతలో కొనసాగాలి. ఈ మాటలు గమనించండి. ఏమండి, మనము దైవ చిత్తాన్ని గమనించకుండగా పొలోమంట వెళ్ళిపోవడం వల్ల ప్రభు తన కుటుంబాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఈ లోకపరంగా తన తర్వాత పుట్టిన వారిని లెక్క చేయలేదు, తన తల్లిని కూడా లెక్క చేయలేదు. నాన్ సెన్స్. ఎవరైతే తండ్రి చిత్తం నెరవేరుస్తారో వారే నా తల్లి, నా సహోదరులు. అంత ఖచ్చితంగా చెప్పినప్పుడు మనం ఎలా తప్పించుకుంటామండి? సో పరిశుద్ధతను పక్కన పెట్టొద్దు, ఛాన్సే లేదు. పరిశుద్ధతను పక్కన పెడితే ప్రభుకి మనకి సంబంధం లేదు. అప్పుడు ఈ టైం ఏమవుతుంది? 9 గంటల నుంచి 11:30 వరకు సమయం ఏమైనట్లు లెక్క, వేస్ట్. ఇంటికాడ పడుకుని చక్కగా ఇంకొంతసేపు ఆదివారం 2 గంటలు పడుకుని చక్కగా లేచి టిఫిన్ చేసి భోజనం చేసి ఎంత బాగుంటుంది. అవన్నీ మానేసి గుడికొచ్చి, ఏమండి పరిశుద్ధతకు పక్కన పెట్టేసి ఇవన్నీ ఆలోచిస్తే ప్రభు చిత్తము, ప్రభు మనసు, ఆయనకి ఇష్టమే తెలుసుకుని కూడా మనం ఆయన చేయకపోతే మనకి ఆయనకి సంబంధం లేదు. మరొక మాట, రైట్ చివరి మాట, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. నేను చివరి మాట త్వరగానే, మొదటి పత్రిక 3వ అధ్యాయము 13 నుంచి కొన్ని వచనాలు చూస్తే, మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు? ఏంటంటండి, మీరు మంచి విషయాల్లో ఆసక్తి గలవారైతే మీకు హాని చేసేవాడు ఎవడుంటాడండి? మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే, వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. ఏంటంట, మీరు మంచి విషయాల్లో ఆసక్తి గలవారైతే మీకు హాని చేసేవాడు ఎవడు? మీరు ఒకవేళ చూడండి, ఈ మాటలు కొంచెం గమనిస్తే నేను క్లోజ్ చేసేస్తాను. చూడండి, మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేసేవాడు ఎవడుంటాడు? ఉండడండి. మంచి విషయాల్లో ఆసక్తి గలవారికి ఎవరు హాని చేయరా? ఒకవేళ ఎవడు చేస్తాడు? చేస్తే చేయనివ్వండి అన్నట్టు అనమాట. ఇంకా ముందుకెళ్ళి తెలుస్తుంది. ఒకవేళ మీ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. నీతి నిమిత్తము, నేను వాక్యం చెప్తుంది కనుక, ఏమండి
కొంచెం డీటెయిల్గా చెప్పలేకపోతున్నాను, గమనించండి. వాక్యం చెప్తుంది ఇలా ఉండాలి, నేను ఇలా ఉంటే తొక్కేస్తారు, ఇలా ఉంటే ఏం చేస్తారు, ఇంకా అని చేస్తారు. కానీ వాక్యం ఏం చెప్తుంది, నీతి నిమిత్తం మౌనంగానే ఉంటాను, కొట్టేనివ్వండి, తొక్కేనివ్వండి, అణిచేనివ్వండి, అవమానించబడి మరేం పర్లేదు, అదనమాట. అంటే నీతి నిమిత్తము మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడు ఎవడు అంటూనే, మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణ గూర్చి మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడతారు. ఇప్పుడు ఎవరన్నా మనల్ని నిందిస్తున్నారు అనుకోండి, మనం మన పరిశుద్ధులు నిలిచి ఉంటే ఏం జరుగుద్దంట, తర్వాత వాళ్ళే సిగ్గుపడతారు, ఏం డౌట్ లేదు, వాళ్ళే సిగ్గుపడతారు, ఏమి ఇబ్బంది లేదు. ఏమండి, మనం మాత్రం ఏం చేయాలంట, అది కొనసాగించాలి. నన్ను ఇలాగ అంటున్నారు కదా, ఎందుకని ఏమండి, మనల్ని నువ్వు తెగ బైబిల్ చదివేస్తున్నావు అది ఇది అన్నారు అనుకోండి, బైబిల్ చదివిన మానేస్తే మనం వ్యక్తిగతంగా దీవెని పొందలేకపోతాం, అది అనవసరం. తర్వాత క్రమంగా ఏం జరుగుద్ది, మన నీతి ప్రవర్తన బట్టి వాళ్ళే సిగ్గుపడతారు, అది వాక్యం చెప్తుంది. ఇంకొక మాట దానికోసం చూడండి, 17వ వచనం అది చదివి ప్రార్థన. దేవుని చిత్తం అలాగ ఉన్న ఎడల కీడు చేసి శ్రమపట్టు కంటే మేలు చేసి శ్రమపట్టుయే బహు మంచిది. ఏంటంటే దేవుని చిత్తం ఏంటంట, మనం ఎవరికైనా కీడు చేసి, ఇప్పుడు ఎవరినో కొట్టామండి, అది లాగ్ కొట్టాడు, దానికంటే మేలు చేసి కీడు అనుభవిద్దాం, అది దైవ చిత్తం. ఒకవేళ దేవుని చిత్తం అలాగుంటే అదే మంచిది. నా పాయింట్ అర్థం చేసుకోవాలి ఈరోజు. ఏమండి, మనం చాలాసార్లు ఎవరి జోలికి వెళ్ళమండి. ఎవరన్నా మన జోలికి వస్తే చెప్పండి, సమాధానం చెప్పండి. మనం ఎవరి జోలికి వెళ్ళమండి. ఎవరైనా మన జోలికి వస్తే అది కాదట, మన జోలికి వచ్చినా సరే మనం మౌనంగా ఉన్నాం అనుకోండి, కీడు చేసి మనం మేలు చేసి ఏమనుభవిస్తున్నాము, కీడు అనుభవిస్తున్నాం. కానివ్వండి, ఒకవేళ దైవచిత్తం అలాగే ఉంటే అలాగే కానిద్దాం, మరేం పర్లేదు. మన సొత్తులు అపహరింపబడటం మంచి, ఈ మాట అంటాడు. కనుక మనం ఈ విషయాన్ని గమనించాలి. దైవ చిత్తం అలాగుంటే అలాగే పోనీ ఎలా చేశారో సర్లేండి, దేవుడే చూసుకుని చూడండి, అది అలాగ అప్పగించుకుంటే ఏమండి, మన ఈ ఘటాలని కాపాడుకోవాలంట. పరిశుద్ధత మీద మనము మన ఘటాలని కాపాడుకోవాలి. కనుక ఈ మాటలు మీకు అర్థమైనవి అనుకుంటున్నాను. సో దేవుని మనసు ఎరిగి ఆయనకి ఇష్టమైనది ఏదో చేయడం ప్రయత్నం చేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం ఒక 2 నిమిషాలు. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా.